హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మిమ్మల్ని అందరినీ సంధించడానికి దేవుడు ఇచ్చిన కృప కొరకై దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం గమనించినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయము 34వ వచనంలో ఈ విధంగా ఉంటున్నది. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూల వాని ఇంటికి తీసుకొని పోయి అతను పరామర్శించెను. వాక్యంలో మనం చూసినట్లయితే ఈ యొక్క యెరూషలేం నుండి యెరికో పట్టణానికి ఒక మనుషుడు ప్రయాణమైపోతూ ఉంటాడనమాట. పోయే దారిలో అది వచ్చి యెరూషలేం అనేది కొద్దిగా పైనున్న ప్రాంతం, మిట్ట ప్రాంతం అనమాట. యెరికో అనేది కొద్దిగా దిగువన ఉంటుంది అనమాట. యెరూషలేం నుంచి యెరికో పట్టణానికి దిగి వచ్చిచుండగా వచ్చే దారిలో దొంగల చేతిలో ఈ యొక్క మనుషుడు పడతాడనమాట. పడినప్పుడు అతను ఏం చేస్తారంటే అతని దగ్గర ఉండేదాన్నంతా ధనాన్ని, ఆ యొక్క వస్త్రాలనంతా తీసుకొని అతను కొట్టి రక్తం కారేంతగా కొట్టి గాయపరిచి ఆ యొక్క ప్రాంతంలో పడేసి వెళ్ళిపోతారనమాట ఆ దొంగలు. అయితే ఆ దారిలో యెరూషలేం నుండి యాజకుడు వస్తాడనమాట. యాజకుడు వస్తా ఉంటే అతను చూస్తాడు. అతను చూసి అతని పని మీదుగా అతను వెళ్ళిపోతాడు అనమాట. అదే దారిలో మరలా లేవీడు వస్తాడనమాట. లేవీడు ఏం చేస్తాడంటే ఆ దారిలో వస్తే అతను చూసి చూడనట్టుగా వెళ్ళిపోతాడు అనమాట. తర్వాత ఆ దారిలో సమరయుడు వస్తాడనమాట. సమరయుడు వచ్చిన తర్వాత అతను చూసిన వెంటనే అతను చూసి అతని దగ్గరికి పోయి అతని మీద జాలిపడి ఏం చేస్తాడంటే అతని గాయం కట్టి నూనెను ద్రాక్షారసాన్ని పోస్తాడనమాట. పోసి అతను ఏం చేస్తా ఆ స్థితిలోనే ఆ యొక్క వ్యక్తిని వదిలేయకుండా అతని మీద జాలిపడి ఏం చేస్తాడంటే నువ్వు పూటుకలు వాని ఇంట్లో అతను చేర్చి ఈ యొక్క మనిషిని నువ్వు చూసుకో, పరామర్శించు, అతనికి కావాల్సినవన్నీ నేను ఇస్తాను, ఇతను బాగా అయ్యేంత వరకు నువ్వు చూసుకో అనేసి ఆ యొక్క మనుషుడు ఆ యొక్క పూటుకల వాని ఇంటికి అప్పగిస్తాడనమాట. అదే విధంగా చూసినట్లయితే అతను మొదటి ఏం చేస్తాడంటే అతను చూసి చూడనట్టుగా లేవీడు చేసినట్టుగా చేయకుండా అతను ఏం చేస్తాడంటే అతని మీద జాలి పడినాడు. ఆ యొక్క మంచి సమరయుడు ఏం చేస్తాడంటే అతని మీద జాలిపడి అతని దగ్గరికి పోయి అతని గాయములంతా కట్టి ఏం చేస్తాడంటే అతని మీద జాలి కరుణ చూపిస్తాడనమాట. అతని మీద ప్రేమ చూపిస్తాడనమాట. అతని మీద చూసినట్టుగా వదిలేయకుండా అతను పట్టుకొని పోయి పరామర్శించే వ్యక్తి దగ్గర అతన్ని అప్పగిస్తారనమాట. అదేవిధంగా దేవుడు కూడా మనల్ని ఏం చేశాడంటే మన గాయములకు చేసి గాయములు కట్టువాడుగా ఉన్నాడనమాట. యోబు గ్రంథంలో అది రాయబడి ఉంటున్నది. మనకు గాయములు చేయవాడు ఆయనే, గాయములు కట్టువాడు ఆయనే అనేసి ఆ యొక్క వాక్యంలో రాయబడి ఉన్నాడు అనమాట. మనకు చిన్న యాక్సిడెంట్ అయినా కానీ లేకపోతే ఒక వ్యాధి వచ్చినా కానీ వ్యాధి ఎందుకు వచ్చిందో, ఈ యొక్క యాక్సిడెంట్ ఎందుకు జరిగిందో, దేవుడు నా పక్షాన ఉంటే ఈ యొక్క వ్యాధులన్నీ ఎందుకు వస్తాయో, లేకపోతే ఈ యొక్క యాక్సిడెంట్ నాకే ఎందుకు జరిగిందో అనేసి మనం అనుకోకూడదు అనమాట. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆయనే గాయములు చేయవాడు, ఆయనే ఆ యొక్క గాయములు కట్టివాడు కూడా ఆయనే అని చెప్తున్నాడంట అనమాట. ఈ యొక్క వచనంలో మనం చూసినట్లయితే ఒకవేళ ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి మనం హాస్పిటల్కి వెళ్తాము, అక్కడ డాక్టర్లు ఏం చేస్తారంటే నా వల్ల కాదు అనేసి కొంతమంది చేతులు ఎత్తేస్తారనమాట. చేతులు ఎత్తేసినప్పుడు దేవుడు చూసి చూడనట్టుగా పోకుండా మన మీద జాలిపడి ఏం చేస్తాడంటే మన గాయములు కట్టడానికి ఆయన పరమ వైద్యుడుగా మన దగ్గరకు వచ్చి మన యొక్క గాయములు కట్టేవాడుగా ఉంటున్నాడు అనమాట. మన ఏ యొక్క స్థితిలో నుండి మనం దేవుణ్ణి ప్రార్థించినా కానీ ప్రభువా నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను లేకుండా ఉన్నాను ప్రభువా, నేను పడిపోయి ఉంటున్నాను ప్రభువా, నాకు లేవలేనంత బలహీనంతో నేను ఉన్నాను ప్రభువా అనేసి ఒకవేళ దేవుని దగ్గర మీరు ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మన దగ్గరకు వచ్చి మన మీద జాలిపడి ఆ సమరయుడు ఎలాగైతే ఆ యొక్క వ్యక్తి మీద జాలిపడినాడో అదే విధంగా దేవుడు మన పట్ల జాలిపడి ఏం చేస్తాడంటే మన గాయములు కట్టేవాడుగా ఉంటున్నాడు. మన యొక్క బలహీనత చూచి ఆ యొక్క బలహీనతతో మనం వదిలేయకుండా దేవుడు మనకు స్వస్థతనిచ్చే దేవుడుగా ఉంటున్నాడు అనమాట. మన గాయములు కట్టేవాడుగా ఉంటున్నాడు అనమాట. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ యూట్యూబ్ చూస్తున్న ఎవరైతే నాకు ఈ యొక్క చింత ఉంది, ఈ యొక్క బాధ ఉంది, ఈ యొక్క వ్యాధి నాలో ఉండి పోకుండా ఉంటున్నారు
ఉన్నది నేను ఎవరికి చెప్పుకోలేనంత స్థితిలో నేను బాధపడుచున్నాను, కష్టపడుచున్నాను అనేసి ఎవరెవరైతే మీరు ఆ యొక్క మన దుఃఖంతో ఉన్నారో ఆ యొక్క బిడ్డ మీ అందరి దుఃఖాన్ని ఆయన సంతోషంగా మార్చే దేవుడు అంటున్నాడు అనమాట. మీ యొక్క బలహీనతలన్నిటినీ ఆయన మార్చే దేవుడు అంటున్నాడు అనమాట. నూతనమైన బలాన్ని దేవుడు మనకి అనుగ్రహించే దేవుడు అంటున్నాడు అనమాట. ఉదయకాల సమయంలో ఎవరెవరైతే ప్రార్థిస్తారో వారికి అందరికీ దేవుడు తప్పకుండా జాలిపడి గాయములు కట్టేవాడుగా ఉంటున్నాడు. ఏ యొక్క బిడ్డ అయితే నా యొక్క కన్నీటిని దేవుడు చూడలేదా అనేసి ఏ యొక్క బిడ్డ కూడా చెప్పకూడదు అనమాట. దేవుడు తప్పకుండా మన యొక్క పరిస్థితులను మార్చే దేవుడు అంటున్నాడు, మన యొక్క పరిస్థితులను తారుమారు చేసే దేవుడుగా అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం అందరూ ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా, స్తోత్రం రాజా, యేసయ్యా స్తోత్రం. మీరు ప్రభువా మా దగ్గరకు వచ్చి మా మీద జాలిపడి యేసయ్యా మా గాయములు కట్టేవారుగా ఉంటున్నారు కదా ప్రభు. అందుకొరకు నీ కోటాను కూడా స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. ఆ యొక్క మంచి సమరయుని వలె నా ప్రభువా స్తోత్రం, మీరు మా గాయములు కట్టేవాడుగా ఉంటున్నారు కదా ప్రభు. ఈ ఉదయకాలంతో ఎవరెవరైతే కట్టబడిన స్థితిలో ఉంటున్నారో, లేకపోతే నా ప్రభు బలహీనంతో ఉంటున్నారు, ప్రతి ఒక్క బిడ్డ గాయములు కట్టి వారి యొక్క బలహీన నుండి ప్రతి ఒక్క విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను డాడీ. నీవే గొప్ప కార్యం ఒక్కొక్క బిడ్డ జీవితంలో జరిగించబోతున్న స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ నజరేయుని యేసు నామమున పొందుకొని ఉంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.